లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు మీకు గుర్తే ఉంటుంది. ముస్కాన్ అనే మహిళ తన భర్తను ఎంత కిరాతకంగా చంపి డ్రమ్ములో వేసి ముక్కలుగా నరికిందో, అలాంటి ఘటనే మరోటి సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈసారి ఓ భార్య తన భర్తను చంపి ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లో వేసి చుట్టింది. చివరికి ఆ ముక్కల్ని ఓ చోట పారేసింది. ఇది యూపీలోని సంభాల్ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన స్టోరీ. ఇది భర్తను అత్యంత కిరాతకంగా చంపింది. ఈ మహిళ ప్రియుడితో కలిసి ముక్కలుగా నరికింది. గ్రైండర్లో రుబ్బి కాలువలో కలిపేసింది. మృతుడి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా నిందితులను గుర్తించారు. యూపీలోని సంభాల్ జిల్లా చందౌసి ప్రాంతంలో ఈ మర్డర్ జరిగింది. రాహుల్, రూబీ భార్యాభర్తలు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. గౌరవ్తో రూబీకి వివాహితర సంబంధం ఉంది. నవంబర్ 18న భర్తను హత్య చేసిన తర్వాత రూబీ, గౌరవ్ ఇద్దరు కూడా హత్య చేశారు. భర్త మిస్సింగ్ అంటూ భార్య రూబీ కేసు పెట్టింది. 20 రోజుల తర్వాత కాల్వలో రాహుల్ శరీర భాగాలు గుర్తించారు. తల, చేతులు, కాళ్ళను విడదీసి గ్రైండర్లో రుబ్బారు నిందితులు. పోలీసులకు దొరికిన చేతి భాగంపై టాటూ ఆధారంగా దర్యాప్తు జరిగింది. దాంతోపాటు ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులు అరెస్ట్ అయ్యారు. మార్కెట్కు వెళ్ళి 2 పెద్ద క్యారీ బ్యాగులు, గ్రైండర్ కొనుగోలు చేశారు. గ్రైండర్, సుత్తి, ఇనుపరాడ్లు స్వాధీనం చేసుకున్నారు. డిఎన్ఏ ఆధారంగా గుర్తించారు. అది కూడా పిల్లల డిఎన్ఏతో పోల్చి చూసి ఈ ఘటనను ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాళ్ళు చిచ్చు పెడుతున్నాయి. అలాంటి ఘటనే మరోటి సంచలనం రేపుతుంది. యూపీకి సంబంధించిన ఈ బ్లైండ్ మర్డర్ స్టోరీ కహాని ఒకసారి చూద్దాం. చందౌసిలో జరిగింది ఘటన. సంభాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉరికిపడ్డారు. మీరట్లో జరిగిన ముస్కాన్ ఘటన మరొక ముందే ఈ దారుణం వెలుగులో వచ్చింది. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రియుడితో కలిసి తన భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి భర్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఆ ముక్కలను పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి వివిధ ప్రదేశాల్లో పారేశారు. ఇందుకు సంబంధించిన కేసును ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలైన మహిళ రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి భయానక వాతావరణం అయితే కనిపిస్తోంది. డిసెంబర్ 15న పాత్రోవా రోడ్లోని ఈద్గా వెలుపల పాలిథిన్ సంచిలో యువకుడి మృతదేహం ముక్కలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. శరీర భాగాలను దర్యాప్తు ప్రారంభించారు. ముక్కల్లో తెగిపోయిన చేయి కూడా ఉంది. ఆ చేతిలో ఓ పచ్చబొట్టు చెక్కబడి ఉంది. దాని తల కనిపించలేదు. ఈ హత్య కేసుకు పరిష్కారం కోసం పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇది ఒక సవాల్గా మారింది. చేతిలో ఉన్న పచ్చబొట్టు కీలకంగా మారింది. మొహల్లా చున్నీ నివాసైన రాహుల్ భార్య రూబీ నవంబర్ 18న తన భర్త అదృశ్యం గురించి ఫిర్యాదు చేయడానికి స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని దర్యాప్తులో తేలింది. వెంటనే రూబీని విచారణ కోసం పోలీస్ స్టేషన్ పిలిచారు. అయితే ఆమె స్టేట్మెంటు పొంతన లేకుండా ఉంది. పోలీసులు ఆమెను అనుమానించారు. కఠినమైన ప్రశ్నలు వేసి రూబీపై విరుచుకుపడ్డారు. తమదైన స్టైల్లో విచారించారు. తర్వాత భయంకరమైన కుట్ర బయటపడింది. రూబీ తన భర్త రాహుల్ను ప్రేమికుడు గౌరవ్తో కలిసి మర్డర్ చేసినట్టుగా వెల్లడైంది. శనివారం అంటే డిసెంబర్ 20న రాహుల్ కుటుంబం అతని దుస్తుల ఆధారంగా అతన్ని గుర్తించింది. వెంటనే రూబీ, గౌరవ్ను అరెస్ట్ చేశారు. మీరట్ సౌరభ హత్య కేసులో ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ ఎలాగైతే చేశాడో ఇక్కడ కూడా అలాగే రాహుల్ మృతదేహాన్ని కూడా హత్య చేసినట్టుగా మనకు కనబడుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఫోరెన్సిక్ బృందం రాహుల్ ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరించింది. హత్య ఇంటి లోపల జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముక్కలుగా కోసి సంచుల్లో నింపి పారవేశారు. తెగిపోయిన శరీర భాగాలను చాలా వరకు ఇంకా కనుగొనలేదు. పోలీసులు వాటి కోసం వెతుకుతున్నారు. రాహుల్ శరీర భాగాలను స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు సంభాల్ పోలీసులకు అతిపెద్ద సవాలని చెప్పాలి. అనుమానిత రహస్య ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి, కుట్రను ఛేదించడానికి నిందితులను ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లైండ్ మర్డర్ కేసు మిస్టరీ. ఉత్తరప్రదేశ్ పోలీసులు, యూపీ పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. ప్రియుడితో కలిసి భర్తను భార్య అతి కిరాతకంగా చంపినట్టుగా తెలిసింది. దీంతో భార్య ఆట కట్టించి కటకటాల వెనక్కి పంపారు. చందౌసి ప్రాంతంలో ఈద్గా వెనుక నల్లటి బ్యాగులో కూలిన స్థితిలో మనిషి మొండెం, ఇతర భాగాలు లభ్యమయ్యాయి. కానీ తల లేదు. ఎవరో గుర్తుపట్టడం పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్గా మారింది. కానీ
చేతిపై రాహుల్ అనే టాటూ ఆధారంగా ఈ మొత్తం కేసును ఛేదించారు పోలీసులు. ఇక మిస్సింగ్ కేసును ఆరా తీస్తే రూబీ అనే మహిళ తన భర్త రాహుల్ కనిపించలేదంటూ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొత్తం వ్యవహారం బయటపడింది. ఇక మొండెం పక్కన ఉన్న బట్టలను చూపించారు, కానీ ఆ కిలాడి భార్య ఏమాత్రం తడబడలేదు. అబ్బాయి ఇవి నా భర్త బట్టలు కావు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది పోలీసులకు. వెంటనే ఆమె మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మొత్తం ఆరా తీశారు. దీంతో పోలీసులు ఆ రూబీ ఫోన్ గ్యాలరీని వెతుకుతుంటే ఓ ఫోటో కనిపించింది. అందులో తన భర్త రాహుల్ వేసుకున్న టీషర్ట్, ఆ బ్యాగ్లో దొరికిన టీషర్ట్ ఒక్కటేనని తేలింది. ఆ ఫోటోను చూపించి గట్టిగా తమదైన స్టైల్లో విచారించినప్పుడు మొత్తం వ్యవహారం బయటపెట్టింది ఈ రూబీ కిలాడి. రూబీకి గౌరవ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. నవంబర్ 15న అర్ధరాత్రి రూబీ తన ప్రియుని ఇంటికి పిలిపించుకుంది. హఠాత్తుగా భర్త రాహుల్ రావడంతో వారిద్దరినీ ఆ స్థితిలో, అభ్యంతరకర స్థితిలో చూశాడు. గొడవ మొదలైంది. రూబీ, గౌరవ్ కలిసి రాహుల్ తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే చంపేశారు. నేరం బయటపడకుండా మరుసటి రోజు కట్టర్ మిషన్ తీసుకొచ్చి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఓ పాలిథిన్ కవర్లో పెట్టి 50 కిలోమీటర్ల దూరం నుండి గంగా నదిలో పడేశారు. ఏకంగా చూడండి ఎంత అపవిత్రం చేశారు. పవిత్రమైన గంగా నదిలో ఈ శరీర భాగాలను కలిపి వీళ్ళ నేరాన్ని, వీళ్ళ తప్పిదాలను, పాపాలను కడిగేసుకుందాం అనుకున్నారు. కానీ పాపం పండింది. రూబీ వ్యవహారం బయటపడింది. మొండాన్ని మరో బ్యాగ్లో పెట్టి ఊరు బయటపడేశారు. ఎవ్వరికి అనుమానం రాకుండా వారం తర్వాత స్వయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళి, నా భర్త కనిపించట్లేదు సార్, కొంచెం ఆచూకీ కనిపెట్టండి అంటూ అమాయకురాల్లా ఫిర్యాదు చేసింది ఈ రూబీ. దీంతో మొత్తం వ్యవహార శైలిపై డౌట్ వచ్చిన పోలీసులకు అసలు కథ ఇది తెలిసిన తర్వాత విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఆరా తీసిన ఈ హత్య కేసు సంబంధించి సంచలన విషయాలైతే వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని లోధా ప్రాంతంలో జరిగిన హత్య కూడా ఇలాంటిదే. సో ఇదంతా కూడా ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం పోలీసులు అయితే చాలా గట్టిగా, క్షుణ్ణంగా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పచ్చబొట్టు ఆధారంగా, అంటే టాటూ ఆధారంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు ప్రస్తుతం ఆరా తీసినట్టుగా కనబడుతుంది. రైట్, ఇక్కడ డ్రమ్ము హత్య చూసాం మనం మీరట్లో, అప్పుడు అలాగే జరిగింది ముస్కాన్ స్టోరీ. అది ఆ బ్లూ డ్రమ్ మర్డర్ అంటే అందరికీ వెలుగుతుంది. ఇది ఒక మీమ్ అయిపోయింది, మీకు తెలిసిందే. కానీ కొంతమంది ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ఇవి కూడా మీమ్స్ రూపంలో పెడుతున్నారు. ఇదో జోకు, పనికి మాలిన కుళ్ళు జోకు. భర్త భార్యని సరదాగా బెదిరించడం కోసం, నీకు బ్లూ డ్రమ్ గుర్తుందా అంటూ ఓ మీమ్ చేస్తుంది. అప్పుడు వాడు భయపడతాడు. అంటే హత్యలను కూడా మీములుగా చేస్తున్నారు. చూడండి ఇలా అయిపోయింది పరిస్థితి. సేమ్ అలాంటి బ్లూ డ్రమ్ వ్యవహారమే ఇదిగో ఇక్కడ మళ్ళీ చందౌసిలో, సంభాల్ జిల్లాలో ఈ రూబీ తన ప్రియుడితో కలిసి, గౌరవ్తో కలిసి భర్త రాహుల్ని కిరాతకంగా చంపి రప్ప నరికి పాలిథిన్ బ్యాగుల్లో చుట్టి కొన్ని గంగా నదిలో పడేసింది. ఎక్కడో 50 కిలోమీటర్ దూరంలో ఉన్న గంగా నదిలో పడేశారు. కొన్నేమో ఆ ఊరవతల ఈద్గా వెనుక పడేశారు. గంగా నదిలో పడేసి పాపాన్ని కడిగేసుకున్నాం అంటున్నారు, కానీ పాపం పండింది. ఇక్కడే మొత్తం వ్యవహారం బయటపడింది. రైట్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు క్షుణ్ణంగా ఆరా తీసి ఆధారాలను, ఆమె మొబైల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మొత్తం వ్యవహారాన్ని చాలా డీప్గా, చాలా డెప్త్గా అనాలిసిస్ చేశారు. ఇంట్రాగేషన్ సాగిన క్రమం కూడా చాలా సవాల్గా ఉంది పోలీసులకు. కానీ మొత్తం మీద దీన్ని ఆ మొత్తం వ్యవహారాన్ని వెలికి తీయగలిగారు. చూద్దాం, పోలీసు మాటలోనే ఉందాం ఒకసారి. कुछ दिन पहले आधा शरीर बॉडी पाई गई थी सड़ी गली अवस्था में। सर पूरा मामला क्या है, आज पुलिस ने किस तरह से खुलासा किया? जनपद संभल के थाना चंदौसी क्षेत्र में आज से करीबन 1 महीना पहले 18-11 तारीख को 18 नवंबर को रूबी नाम की एक महिला ने गुमशुदगी दर्ज कराई थी और उस महिला के द्वारा बताया गया कि उसके पति है वो कहीं गायब हो गए हैं। उसके कुछ दिन बाद में यहाँ एक नाले में एक डेड बॉडी मिली जिसमें उसके पाँव नहीं थे, हाथ नहीं थे, सिर नहीं था। इस तरह की अधकटी जो डेड बॉडी है उसको पुलिस ने शव को कब्जे में लिया, उसका पोस्टमार्टम कराया, उसका डीएनए भी प्रिजर्व कराया उसका, और फॉरेंसिकली उस बॉडी को पूरा एग्जामिन किया गया था। उस बॉडी पे राहुल नाम लिखा था। पुलिस के द्वारा बाद में आसपास के जनपदों में, जनपद के विभिन्न थानों में राहुल नाम की जितनी भी मिसिंग्स थी उन सबको स्टडी करवाया तो पता चला कि ये राहुल, इसका मोबाइल भी उसी दिन से बंद था
और गहनता से जांच करने पे पता चला कि राहुल की पत्नी जो रूबी है उसी ने ही राहुल की हत्या की थी और उसने अपने बॉयफ्रेंड जिसका नाम गौरव है उसके साथ मिलके जिनको उसने मृतक ने रंगे हाथों पकड़ लिया था अवैध संबंध बनाते हुए, उसके बाद में इन लोगों ने उसको अपने रास्ते से हटाने की ठानी थी। इन्होंने हथौड़ों से और लोहे के अन्य औजारों से वार करके उस व्यक्ति को मारा था। उसके बाद में ग्लैंडर्स लाके उस व्यक्ति को धड़ वगैरह वो काटा था। एक पार्ट को है उन्होंने नाले में फेंक दिया था और बाकी को उन्होंने राजघाट में जाके वहाँ पे प्रवाहित कर दिया था। इस प्रकार इन दोनों व्यक्तियों को जिनके नाम गौरव और रूबी, इन दोनों को गिरफ्तार करके आज जेल भेजा जा रहा है। इनके पास से जिस ग्राइंडर का यूज करके इन्होंने कटर से काटा था वो भी बरामद हुआ है और जिन हथौड़ों और इन चीज़ों से उन्होंने उसके सिर पे वार किए थे वो भी पुलिस को बरामद हुए हैं। और पन्नी वगैरह जो इन्होंने चंदोसी की विभिन्न दुकानों से खरीदी थी, उन सभी जगहों से सारे सबूत हैं वो पुख्ता करने के बाद में पुलिस के द्वारा ये आज कार्रवाई अमल में लाई जा रही है। उसके अलावा जो मृतक था उसकी भी डेड बॉडी के डीएनए भी लिए गए हैं ताकि इनके बच्चों से डीएनए को मैच करवा के प्रभावी पैरवी करके इसमें सजा दिलाने का प्रयास भी किया सर, किस तरह के बैग में जो बॉडी पाई गई? इन लोगों ने पॉलीथीन के बैग में जो आधा कटा धड़ है उसको फेंका था नाले के अंदर और ऐसी जगह पे भेजा था, रखा था सुनसान जगह पे जहाँ कोई सीसीटीवी कैमरे नहीं है। प्रॉपर रेकी करने के बाद में इन्होंने उस जगह पे डेड बॉडी को फेंका था। सर, ये राहुल कहाँ का रहने वाला था? और जो राहुल की बेटी है उसका कहना है कि अभिषेक का भी नाम ले रही है कि उसने हत्या की है। क्या कुछ और इसमें खुलासा हो पाएगा? राहुल चुन्नी मोहल्ले का रहने वाला था। इसके पास ही में गौरव नाम का व्यक्ति रहता था जिसका रूबी से अवैध संबंध थे, जो राहुल की पत्नी है। और इन अवैध संबंधों के प्रकाश में आने के बाद ही राहुल ने जब अपनी रूबी को और उसके अपनी पत्नी को जब डांटा तो उसके बाद में इन लोगों के द्वारा ये कृत्य। बाकी के जो पार्ट्स हैं बॉडी के, क्या वो मिल पाए हैं? वो मिलने मुश्किल है क्योंकि वो उन्होंने नदी में प्रवाहित कर दिए थे, लेकिन इसकी डेड बॉडी से डीएनए प्रिजर्व किया गया है जिसको पुलिस के द्वारा जो है वेरीफाई करवाया जाएगा और ये मुकदमे को पुलिस ने ही पंजीकृत किया है ताकि इसमें प्रभावी पैरवी करके सजा दिलाई जा सके। భార్యాభర్తలకు 12 ఏళ్ల కొడుకున్నాడు, 10 ఏళ్ల కుమార్తె ఉంది. అయినప్పటికీ కూడా వివాహేతర సంబంధం పరాయి వ్యక్తి మోజులో దారుణంగా భర్తను హతమార్చి ఇనుప రాడ్డు రోకల్ బండతో కొట్టి చంపారు. ఆ ఇంట్లో ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఓ హీటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కట్టర్ ఉంది. చాలా దారుణంగా పెద్ద పెద్ద కవర్లు కొనుక్కొచ్చారు మార్కెట్కి వెళ్ళి. అంటే అంత ప్రీ ప్లాన్గా ఎలా వ్యవహరించారో అర్థమవుతుంది మనకు. అంటే సడన్గా ఆ ఇద్దరిని కూడా అలా ఆ స్థితిలో చూసేసరికి భర్త కంగు తిన్నాడు. వెంటనే అతను ఇంకా అడ్డు తొలగించుకోవాలని ఇదే అదునుగా భావించి హతమార్చారు. ఆ కూతురు కూడా చెప్తుంది. కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. తరచూ 3 వ్యక్తులు వచ్చేవాళ్ళని, తనకు చాక్లెట్ ఇచ్చేవాళ్ళంటూ భయంతో ఆ కూతురు విలపించింది. తన నాన్నని చంపిన వాళ్ళని ఉరి తీయాలంటుంది ఆ కూతురు, చిన్నారి కూతురు, 10 ఏళ్ల వయసున్న అమ్మాయి. ఎంత దారుణంగా చూడండి, పిల్లల మనసులపై కూడా ఎంతటి దుష్ప్రభావం చూపిస్తుందో. ఇలాంటి దారుణాలు, ఇది భయానకమైన హత్య. దేశంలో ఇలాంటి ఘటనలు చాలా దారుణంగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఇది ఒక రివాజ్గా మారుతుందా? అసలు చాలా అంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. చాలా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పచ్చని సంసారాలను నిప్పులు పోసుకుంటున్నారు, కాపురాలు చెడగొట్టుకుంటున్నారు. సంవత్సరాల తరబడి కాపురాలు చేసి పిల్లల్ని కన్నా భార్యాభర్తల విషయంలో చిన్నపాటి మనస్పర్ధలో, అవగాహన లోపంతో కాపురాలు చెడిపోతున్నాయి. అంతేకాదు, ఏకంగా అడ్డు తొలగించుకునేందుకు హతమార్చేయడానికి కూడా, మనుషులను చంపడానికి కూడా వెనకాడట్లేదు. అసలు ఎలా మనసు ఒప్పుతుందో అర్థం కాని పరిస్థితి. పిల్లల్ని కానీ ఏళ్ల తరబడి సంసారాలు చేసిన వ్యక్తులు ఆ ఆడమనిషి భార్య భర్తని ఎలా చంపేస్తుందో అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్లో రీసెంట్గా జరిగిన ఘటన కూడా అలాంటిదే. ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న అశోక్, అతన్ని కూడా ఆ స్నేహితుడు మహేష్తో కలిసి పూర్ణిమ దారుణంగా చంపింది. మనకు గుర్తే ఉంటుంది. ఇలాంటి ఘటన అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పినా, మగవాళ్ళు ఆడవాళ్ళని చెప్పినా అక్రమ సంబంధాలు, ఈ వివాహితర సంబంధాలే వీటికి పురిగొల్పుతున్నాయి. గురుమూర్తి ఘటన మనకు తెలిసే ఉంటుంది. గురుమూర్తి తన భార్యను అతి కిరాతకంగా ఎలా చంపాడో, చంపి ముక్కలు ముక్కలుగా నరికి గ్రైండర్లో వేసి, అలాగే ఎముకల్ని కూడా పొడి చేసి చెరువులో కలిపాడు ఆ దుర్మార్గుడు. వాడు ఇంకా ఆర్మీలో పనిచేసి వచ్చాడు గురుమూర్తి. ఇలాంటి ఘటనలన్నీ వింటుంటే ఒళ్ళు గగురు పుడిచే ఘటనలు. మనం మీరట్లో ముస్కాన్ ఘటన తెలుసు, భర్తను ఎలా చంపిందో, డ్రమ్ములో వేసి బ్లూ డ్రమ్లో కుక్కి. ఇవన్నీ కూడా ఈ ఘటనలు వింటుంటే, చూస్తుంటే సమాజంలో ఈ నేర వార్తల గురించి మేము మీకు చెప్పే ముందు మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం.
సమాజంలో జరుగుతున్న తీరు, మానవ సంబంధాల్లోని చీకటి కోణాలు ఏ రకంగా చెడిపోతున్నాయి, మానవ సంబంధాలు, మానవత్వం ఎలా మంట గలుస్తోంది, ఏళ్ళ తరబడి మూడు ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్ళాడిన జంటలు, వివాహాలు చేసుకున్న జంటలు సంవత్సరాల తరబడి కాపురాలు చేసి పిల్లల్ని కని చివరికి పరాయి వ్యక్తుల మోజులో పడి ఎందుకు ఇలా హత్యలు చేసి నేరస్తులుగా మారి కటకటాల పాలవుతున్నారు, కుటుంబాలని ఒంటరి చేస్తున్నారు. ఎన్ని కుటుంబాల్లో ఈ ఉదంతాలు విషాదాన్ని నింపుతున్నాయో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రాంతాల్లో ఇలాంటి విషయాలు కూడా ఉంటే బహుశా మీరు గమనించే ఉంటారు. ఈ వార్తలు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. పదే ఈ డిస్టర్బింగ్ కంటెంట్, ఈ వార్తలను చెప్పడం ద్వారా వ్యూవర్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పే ముందు మీరు అప్రమత్తంగా ఉంటారనేది మా ప్రధాన ఉద్దేశం. రైట్, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా కీలకంగా మారింది. పోలీసులు దాదాపు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ప్రస్తుతం ఆ నిందితుల్ని కటకటాల్లోకి పంపారు.